హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమృతాహారం ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఇక్కడ 10 కేజీల టమాటాలను తీసుకున్నాను. ఈ టమాటాలన్నింటినీ శుభ్రంగా కడిగి వీటిని ఒక పొడిగుడ్డ మీద వేసి ఆరనివ్వండి. ఇలా టమాటాలన్నీ బాగా ఆరిన తర్వాత మాత్రమే వీటిని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. ఇలా ఈ ముక్కలన్నింటినీ ఒక పెద్ద గిన్నెలోకి కానీ లేదా ఇలా ఒక టబ్లోకి కానీ వేసుకుని ఈ 10 కేజీల టమాటాల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఈ 10 కేజీల టమాటాలకి 1 కేజీ రాళ్ళ ఉప్పుని కూడా వేసుకుని ఈ ఉప్పు, పసుపు అలాగే టమాటా ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా ఉప్పు బాగా కలిపిన తర్వాత ఈ టమాటా ముక్కల మీద మూత పెట్టి వీటిని ఒక 3 రోజుల పాటు ఊరనివ్వండి. ప్రతిరోజు కూడా ఈ ముక్కల్ని ఒకసారి కలుపుతూ 3 రోజుల పాటు ఊరిన తర్వాత 4వ రోజు ఈ ముక్కలు ఊటలోంచి గట్టిగా పిండి ముక్కలు విడిగా అలాగే ఊటను విడిగా ఎండలో ఎండబెట్టండి. ఇలా 3 రోజుల పాటు టమాటా ముక్కలు విడిగా అలాగే ఊటను కూడా విడిగా ఎండలో పెట్టి ఈ 3 రోజులు బాగా ఎండిన తర్వాత ఈ ఊటలోకి ఈ ఎండిన టమాటా ముక్కల్ని అలాగే చింతపండుని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఊటలోకి 1 కేజీ చింతపండుని తీసుకుని చింతపండులో పిక్కలు, పీచు, నారలు లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ కేజీ చింతపండుని ఊటలోకి వేసి అలాగే బాగా ఎండిన ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుని వీటిని ఒక్కసారి బాగా కలిపి వీటిని 1 రోజు లేదా 1 పూట అంతా అలా మూత పెట్టి నానబెట్టండి. ఇలా 1 రోజు లేదా 1 పూట వదిలేయడం వల్ల ఇవి మిక్సీ లేదా గ్రైండర్లో వేసినప్పుడు బాగా మెత్తగా నలుగుతాయి. ఇలా బాగా నానిన తర్వాత వీటిని మిక్సీలో లేదా గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇప్పుడు ఒక బాండీని పెట్టుకుని దీనిలోకి 5 టేబుల్ స్పూన్ల మెంతులు అలాగే 10 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించి బాగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మెత్తగా పొడిగా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న ఈ టమాటా పచ్చడిలోకి మెంతి పొడి అలాగే కారాన్ని కలుపుకుందాం. ఇలా మెత్తగా నలుపుకున్న మెంతి పొడిని అలాగే 10 కేజీల టమాటాలకి కేజీ ఉప్పు, కేజీ కారం, కేజీ చింతపండుని కూడా వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఈ కేజీ కారాన్ని కూడా వేసుకుని ఈ పచ్చళ్ళలోకి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిలోంచి కొంచెం పచ్చడిని తీసుకుని మనం పోపు వేసుకుందాం. ఈ మిగతా పచ్చడిని తడి ఏమీ లేకుండా డబ్బాని ఒకసారి ఎండలో పెట్టుకుని ఈ టమాటా పచ్చడిని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి బాండీని పెట్టుకుని దీంట్లో వేరుశనగ నూనెని వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఎండుమిరపకాయలని వేసి వేగనివ్వండి. మీరు కావాలంటే ఇందులో మినపప్పు, శనగపప్పు పోపును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగువని కూడా వేసి స్టవ్ ఆపేసి ఈ పోపు అంతా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిని ఈ నూనెలోకి వేసుకుని బాగా కలిపి తీసుకోండి. అంతేనండి, టమాటా నిలువ పచ్చడి తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమృతాహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.